హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిఖిత అనే ఒక బాలిక అనుమానాస్పద రీతిలో చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. కొంతమంది దీన్ని తల్లిదండ్రులే చంపేస్తారు, ఇది ఒక పరువు హత్య అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఆ అమ్మాయి ఇంకొక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, దీన్ని ఇష్టం లేకే తల్లిదండ్రులే చంపేస్తుంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఈ నిఖిత అనే బాలిక విషయంలో, మరి ఎలా చనిపోయింది, ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఈ విషయంలో వచ్చాయని చెప్పేసి మరిన్ని వివరాలు డెప్త్ గా మనకు తెలియజేయడానికి మా ప్రతినిధి తేజ ఉన్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే తను అందజేస్తారు. తేజ. రైట్ ఆదిత్య, తిరుపతిలో ఎప్పుడు కూడా మనం ఏదో ఒక దారుణమైన ఘటనలు అయితే మనం చూస్తూ ఉంటాం. రీసెంట్ గా తిరుపతిలో జరిగింది, ముఖ్యంగా తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్న 17 సంవత్సరాల నిఖిత తను అనుమానాస్పద మృతి కేసులో తన మిస్టరీ వీడింది. అయితే సొంత తల్లే ఆమెను పొట్టను పెట్టుకున్నట్టు కూడా చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో పోలీసుల దగ్గర వాళ్ళకు సంబంధించిన ఇంకా విషయాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. తల్లే చంపింది, తల్లి ఎందుకు ఏ కారణంతో చంపింది అనే విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంది. ముఖ్యంగా ఇది ఈమె నిఖిత, ఆమెకి 17 సంవత్సరాలు. సో ఆమె తల్లి సుజాత పోలీసుల దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనితో ఊపిరి ఆడకుండా ఆమెని దీనితో ఊపిరి ఆడకుండా హత్య చేసినట్లు పోలీసులు అయితే ఇప్పటి వరకు తెలిసారు. తర్వాత ఎవరికి అనుమానం రాకుండా, ఎవరికి తెలియకుండా గంటల వ్యవధిలోనే, చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే, సుమారు 5-6 గంటల్లోనే ఆమె అంత్యక్రియలు కూడా పూర్తి చేశారనేది కూడా చెప్తారు. అయితే దీనికి అసలు కారణం ఎందుకు, చంపాల్సిన అంత తప్పు నిఖిత ఏం చేసింది, ఆ విషయాలన్నీ కూడా చూసుకుంటే, నిఖిత వేరే కులానికి చెందిన ఒక అబ్బాయిని ప్రేమించి వివాహం ఆడినందుకు సో అది పేరెంట్స్ కి నచ్చగా ఆమెను మందలించారు. తర్వాత ఇంకొక పెద్ద తప్పు ఏం చేశారంటే, ఆమె ప్రెగ్నెంట్ అయినా ఆమెని అబార్షన్ చేయించే ప్రయత్నం కూడా చేశారు. అబార్షన్ చేయించారు. ఇంట్లో ఉంటుంది నిఖిత వాళ్ళ పేరెంట్స్ తో కలిసి. ఇదే టైంలో సుజాత ఇంకా ఆమెను కొట్టడం, తిట్టడం ఇటువంటి అన్ని కూడా జరుగుతున్నాయి. సాధారణంగా కూతురు తప్పు చేస్తే ఏ తల్లైనా సరే మందలిస్తుంది, కొడుతుంది కదా అని అనుకున్నారు అందరూ కూడా, ఆ చుట్టుపక్కల వారు గాని వాళ్ళ చుట్టాలు గాని. సో ఇలాంటి దారుణమైన ఘటనానికి ఆమె పాల్పడుతుందని కూడా ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఊపిరాడకుండా మరి ఆమె అంత దారుణంగా చంపేసిందంటే ఇది చాలా ఘోరమైన విషయం. చాలా మంది భయపడుతున్నారు, సొంత తల్లే కూతురుని ఎంత దారుణంగా చంపేసిందని. పైగా మరొక పక్క అజయ్ అనే వ్యక్తి కూడా ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది ఈ ఇష్యూకి సంబంధించి. ఎందుకంటే నిఖితాకి 17 సంవత్సరాలు మాత్రమే, తను మేజర్ కాదు, మైనర్. అయినప్పటికీ పెళ్లి చేసుకుని, అయినప్పటికీ అతను ఈమెను ప్రెగ్నెంట్ చేశాడు. ఈ తల్లిదండ్రులు కూడా అది ఆ వయసులో ప్రెగ్నెన్సీ ఆమెకు ఉండడం కరెక్ట్ కాదని మించి అబార్షన్ చేయించే ప్రయత్నం చేశారు. అంటే ఇరువైపులా కూడా మనకి తప్పులు కనిపిస్తున్నాయి. సో పోలీసులు మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది అయితే మాత్రం చూడాలి. ఇష్యూ అనేది అయితే క్లియర్ గా అర్థం అవుతుంది. సో మరి మిగతా ఊపిరి ఆడకుండా చంపేశారు అంటుందా, అది నిజమా అబద్ధమా? పోలీసులు అయితే తెలిసారు ఊపిరి ఆడకుండా చనిపోయిందని. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే ఏం బయటికి రాలా. గంటల వ్యవధిలోనే అన్ని కూడా జరిగిపోయినాయి, అంత్యక్రియలన్నీ కూడా జరిగిపోయినాయి. ఆ బాడీని దహనం చేసేసారు. సో రిపోర్ట్స్ మళ్ళీ బయటికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా మనకి ఫలితం కనిపించదు. మరి ఆ ముట్టట ఆమె ఒప్పుకున్నట్టుంది సుజాత. ప్రస్తుతం ఆమె చాలా బాధపడుతుంది, నా కూతురు నేనే చంపేసుకున్నానని చెప్పి. పోలీసులు మరి ఈ కేసు విషయాన్ని ఎట్లా డీల్ చేస్తారనేది అయితే మాత్రం చూడాలి. ఇది పరువు హత్య కింద చెప్పుకోవచ్చు. ఈ అజయ్ అనే వ్యక్తి అంటే అరెస్ట్ చేశారా పోలీసులు అతను? ఎందుకంటే మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నారని వాళ్ళ పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి అతను పోలీసు అదుపులో ఉన్నారా లేకుంటే బయటే ఉన్నారా? ఖచ్చితంగా పోలీసుల అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్ల కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఆలోచించుంటారంటే, ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోయిద్దేమో అని చెప్పేసి ఖచ్చితంగా అదే రకంగా వాళ్ళు ఆలోచించుంటారు. సో అయితే బయటకు రాలేదు. అబార్షన్ చేయించిన విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చిందంటే ఆమె చనిపోయింది కాబట్టి ఆమె ఇంకా లేదు ప్రాణాలతో. సో అందుకనే ఆ విషయాలు కూడా బయటికి చెప్పే ప్రయత్నం కూడా చేశారని నేను అనుకుంటున్నాను. సో పెళ్లి అయిపోయిన తర్వాత మరి తను అంటే ఇంటి నుంచి పారిపోయి వెళ్ళిపోయిందా, లేకుంటే మళ్ళీ పేరెంట్స్ తీసుకొచ్చేసారా అమ్మాయిని ఇంటికి? పేరెంట్స్ తీసుకొచ్చారు.
తను చిన్న పిల్ల కాబట్టి మందలించే ప్రయత్నం చేశారు. అంటే సాధారణంగా పిల్లల్ని మందలించే ప్రయత్నంలో కొట్టడం, తిట్టడం ఇవన్నీ కూడా కామన్, ప్రతి ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మరి తల్లి కావాలనే చేసిందా, లేదంటే ఆమెను భయపెట్టడానికి చేసిందా, ఏ రకంగా చేసిందో తెలియదు కానీ ఆమె చేసిన తప్పు వల్ల ఆమె పిల్ల అయితే చనిపోయింది. ఓకే, దీనికి సంబంధించి అంటే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా వివరాలు అందజేస్తారా, లేకుంటే అందించే ప్రయత్నం చేస్తారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో వాళ్ళ అజయ్ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సో అతనికి కూడా ఖచ్చితంగా 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, అలాగే ఫోక్సో కేసు కూడా నమోదు చేసే అవకాశం కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.